ఐడియా సూపర్. ఈ ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మర్కి ఐడియా 3G వీడియో కాలింగ్, వీడియో డౌన్లోడింగ్, గేమింగ్ అండ్ లైవ్ టీవీ సర్వీసెస్ని ఫ్రీగా వాడుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఈరోజు టాస్క్ కొంచెం డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా మన గర్ల్స్ అందరూ టాస్క్తో కంపీట్ చేశారు, కానీ ఈ టాస్క్లో వాళ్ళకి కాంపిటీషన్. అందరితో కంపీట్ చేస్తారు. మనం వింటుంటాం జీవితంలో మనం పైకి వెళ్ళాలంటే కొన్నిసార్లు కొంతమందిని వెనక్కి లాగాలి, కానీ ఈ టాస్క్లో అక్షరాల ఒక కాంపిటీటర్ ఇంకో కాంపిటీటర్ వెనక్కి లాగుతారు. సో అదేంటి ఈ టాస్క్ ఏంటని చూసి సూపర్ అనడానికి రెడీగా ఉండండి. గెట్ రెడీ టు సే సూపర్. Good evening girls, welcome to Super. Thank you. So, welcome to round 3 for the finals. మీరు finals కి వెళ్ళడానికి round 3. ఇప్పుడు దాకా మీ points రష్మి 1, రమ్య 2, విద్య టాప్ లో ఉంది 9. వెరీ గుడ్. అవినాశ్రీ సెకండ్ పొజిషన్ లో ఉంది 8 and సోనియా థర్డ్ పొజిషన్ లో ఉంది 7. గుడ్ జాబ్ గర్ల్స్. సో ద గ్రేట్ రష్మి నంబర్ 1 ఫ్రమ్ బాటమ్. రష్మి టాప్ 5లో 5th అవడం, కింద నుంచి ఫస్ట్ అవడం, స్కోర్ కూడా నెంబర్ 1 అవడం ఎలా అనిపిస్తుంది? నాకైతే బాధగా ఉంది. నీకోసమే డివైస్ చేశాను ఈ టాస్క్ ఏంటంటే అన్నీ గెలిస్తే నేను చెప్తాను టాస్క్ ఏంటో చెప్తాను. ఒకవేళ మ్యాక్సిమం స్కోర్ ఒక పార్టిసిపెంట్ ఈరోజు స్కోర్ చేయగలిగిన మ్యాక్సిమం స్కోర్ వచ్చి 8 రష్మి 8 రమ్య అండ్ రష్మి ఇద్దరికి చెప్తున్నాను. ఒక పర్సన్ బాగా చేస్తే ఈ టాస్క్ మ్యాక్సిమం 8 పాయింట్స్ గెలవచ్చు ఈ ఒక్క రౌండ్లో. ఇంకోటి ఏంటంటే మామూలుగా అన్ని టాస్కుల్లో ఒక టాస్క్ ఇచ్చి ఒక టైం ఇస్తాను, లేదంటే మీరే బెస్ట్ టైం ఏంటో చూడమంటాను మీ పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఈరోజు టాస్క్లో వెరైటీ ఏంటంటే గర్ల్స్, మీ కాంపిటీషన్ మీ పక్కన వాళ్ళే, అంటే అన్ని టాస్కుల్లో మీ పక్కన వాళ్ళే, కానీ లిటరల్గా ఈరోజు ఫిజికల్గా ఒకళ్ళనొకళ్ళు లాక్కోవడాలు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు ఉంటాయి. కొట్టుకోవడాలు లేవు, యాక్చువల్గా లాక్కోవడాలు ఉంటాయి. టాస్క్ ఏంటంటే సెంటర్లో పాయింట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పోల్స్ ఉన్నది సెంటర్ మార్క్, అండ్ లెఫ్ట్ ఆపోజిట్లో 3 ఫ్లాగ్లు, రైట్ ఆపోజిట్లో 3 ఫ్లాగ్లు ఉన్నాయి. సో మీ ఇద్దరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇద్దరు వాళ్ళని ఒక బంజీ రోప్తో, ఎలాస్టిక్ రోప్తో కట్టేయడం జరుగుతుంది, హార్నెస్ వేసి. సో ఇద్దరు సెంటర్లో ఉంటారు. నేను గో అన్నాక ఒకళ్ళు లెఫ్ట్కి ఒకళ్ళు రైట్కి పరిగెడతారు. మీరు సగం దూరం వెళ్ళాక ఆ ఎలాస్టిక్ రోప్ స్ట్రెచ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న పవర్ ఏది ఎక్కువైతే, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు అవసరం వాళ్ళని లాక్కొని సాగ తీసి మరీ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ని పట్టుకోవాలి. గెలిచిన అమ్మాయికి 2 పాయింట్స్ పర్ ఎవ్రీ మ్యాచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళతో కంపీట్ చేస్తారు, అంటే అందరూ 4 సార్లు ఆడతారు మ్యాచ్. అంటే అందరితో. ఇప్పుడు రమ్య ఫర్ ఎగ్జాంపుల్, రమ్య విద్యతో ఆడుతుంది, అభితో ఆడుతుంది, సోనియాతో ఆడుతుంది, రష్మితో ఆడుతుంది, రష్మి సేమ్ అలాగే అందరితో ఆడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళతో కంపీట్ అవుతారు. అండ్ 4 మ్యాచ్లు ఆడుతున్న ప్రతి ఒక్కళ్ళు గెలిస్తే, అన్ని మ్యాచ్లు గెలిస్తే 8 పాయింట్స్ వస్తాయి. సో అలాగా అన్నాను మ్యాక్సిమం స్కోర్ 8 అని. సో ఈజ్ ఇట్ ఆల్ క్లియర్? Yes, pretty much. Yeah. సో ఎవరు అందరికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారో, ఎవరు అందరికంటే ఎక్కువ బలంగా ఉన్నారో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారు, వాళ్ళే ఈ టాస్క్ గెలుస్తారు, 8 పాయింట్స్ కొట్టేస్తారు. అయితే గర్ల్స్, ఈ టాస్క్ ఎందుకింత వెరైటీగా పెట్టానంటే, ఇప్పుడు దాకా మీకు ఇచ్చిన టాస్క్లన్నీ మీరు టైంతోనో లేదంటే హైట్స్తోనో స్పీడ్తోనో ఫైట్ చేశారు, వాటిని ఓడించారు, మీ భయాలతో ఫైట్ చేశారు, జంతువులతో ఫైట్ చేశారు, పావులతో ఫైట్ చేశారు.
సో అది పక్కన పెడితే ఈరోజు ఈ టాస్క్ ఎందుకు ఇలా పెట్టానంటే, ఎందుకు ఈ టాస్క్ పెట్టి మీలో మీకే కాంపిటీషన్ పెట్టానంటే, మీరు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది, అది చెప్దామని చేశాను. అదేంటంటే ఈ షోలో మీరు గెలవాలంటే మీ పక్కనున్న వాళ్ళని ఓడించాలి, లిటరల్గా వాళ్ళని వెనక్కి లాగేయాలి. అప్పుడే మీరు ఈ షో గెలవగలుగుతారు. సో మీ ఫ్రెండ్షిప్లు, మీ ఎమోషన్లు, ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఇంకొక అమ్మాయి వెళ్ళి ఓదార్చడం, ఇలా చేసుకుంటూ వెళ్తే కష్టం. మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీరు మీ పక్కన వాళ్ళని ఓడిస్తేనే ఇక్కడ గెలవగలుగుతారు. ఓడించాలి. ఈ రౌండ్లో ఎస్పెషల్గా లిటరల్గా ప్రతి టాస్క్లో మీ పక్కన ఉన్న వాళ్ళని ఓడించాలి. సో మీ ఫ్రెండ్షిప్ల గురించి మాట్లాడుకుంటే మన షోలో బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక ఇద్దరు చలామణి అవుతుంటారు. అది విద్య అండ్ రష్మి. సో ఈ టాస్క్లో మీ ఫ్రెండ్షిప్ ఎంతవరకు సాగుతుందో చూద్దాం. ఫస్ట్ మీరే వెళ్ళండి. రష్మి అండ్ విద్య, గెట్ రెడీ. ఆల్ ది బెస్ట్. Babes, our friendship is beyond this show. మన ఫ్రెండ్షిప్ ఈ షో బియాండ్ ఉంది. ఈ షోకి వచ్చే ముందు ఉండేది అండ్ త్రూ అవుట్ ది షో ఉండేది. ఈరోజు ఎవరు విన్ అయినా, మన ఇద్దరి మధ్య విన్ అయినా లూజ్ అయినా, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ ఎఫెక్ట్ అవర్ ఫ్రెండ్షిప్. అబ్సల్యూట్. బాగా చెప్పావు. తను చెప్పబోయింది ఏంటంటే బేసికల్గా ఈ ఎపిసోడ్లో నువ్వు నా ఫ్రెండ్ కాదు, నిన్ను ఓడించేస్తాను, ఓడించినా నువ్వు ఫీల్ అవ్వద్దు తర్వాత అని చెప్తుంది విద్య. ఓకే విద్య, whatever, you know. మనకి ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. హై, కమ్ ఆన్, లెట్స్ గో. నేను విద్య ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ని ఫేర్ చేస్తూనే ఉన్నాం. అంటే ఇద్దరు అగేన్స్ట్ ఈచ్ అదర్ ఎప్పుడు వస్తామని. మన సూపర్ వాళ్ళు చాలా 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 స్మార్ట్, ఆఫ్ కోర్స్, అందుకే ఇంత షో చేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ కరెక్ట్గా నాకు విద్యకి స్పాట్లో పెట్టడానికి ఈ టాస్క్ ఈరోజు పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బోత్ ఆఫ్ us are cool about it. No big deal. It's okay. సూపర్ 5లో చేరామన్న సంతోషం ఒకటి ఉంటే, ఇప్పుడు ఈ టాస్క్ని తట్టుకోలేకపోతున్నాము. ఇది థర్డ్ టాస్క్, సూపర్ 5లో జరుగుతున్న థర్డ్ టాస్క్ ఇది. ఈ టాస్క్ ఈజ్ రియలీ టఫ్, బట్ డెఫినెట్గా నేను 100% ఇస్తాను. ప్లీజ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అట్ దిస్ స్టేజ్. ప్లీజ్ విష్ మీ లక్. ఓకే గర్ల్స్, ప్రాణ స్నేహితులారా, కొట్టుకోవడానికి రెడీ అయ్యారా? సో నేను 1 2 3 గో అన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తండి. ఫ్లాగే మీ ఎయిమ్. మీ ఇద్దరిలో ఎవరైనా ఫ్లాగ్ తీసుకుంటే నేను స్టాప్ అంటాను. స్టాప్ అన్నాక మళ్ళీ వెనక్కి వచ్చాను. ఓకే, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆర్ యు రెడీ? 1 2 3 గో. Come on, Vidya, come on. Rashmi, come on, Vidya. Rashmi, come on, Vidya, strategy బాగుంది. Come on, Rashmi. Come on, Pull Vidya. up, come on, Rashmi. Come on, Vidya, వెళ్ళు, నీకు దొరికింది ఛాన్స్, వెళ్ళు. Come on, Vidya, come on. పోలేం కాదు, వదిలేసి. Come on. Don't give up, come on. లెగవండి. ఏంటి డొల్లుతున్నారు? లెగవండి ఇద్దరు. కమాన్ గర్ల్స్, ఏంటి డొల్లుతున్నారు? కింద పడి లెగవండి. Come on, Rashmi, hello. He's moving, fast ఉంది. Come on, Rashmi, come on. సో మీకు ఫ్లాగ్స్ కొంచెం దగ్గరగా తీసుకొస్తాను. hello. Yes. Come on, Rashmi, Rashmi, come on. నువ్వే ఫ్లాగ్ దగ్గర ఉన్నావు. Come on. Come on, Vidya, పడిపోయింది. రష్మి, లే విద్య. Come on, Vidya, come on.
Come on, come on. Nice. ये दोस्ती हम नहीं छोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे సో ఏడిశారు మీ ఇద్దరిలో విద్య గెలిచింది 2 పాయింట్లు వచ్చినాయి నీవు ఇంకా 1లోనే ఉన్నావు విద్య నువ్వు 11లోకి వెళ్ళావు ఏంటి మీరు ఏమన్నా మాట్లాడుకున్నారేంటి అమ్మాయి గెలిస్తే నీకు ఏమైనా కమిషన్ ఇస్తుందా నేను అట్లాంటిది ఏం లేదు బోత్ ఆఫ్ us put in 100%. మీరే చూస్తుంటారు ఇద్దరు వెళ్ళి ఒక చోట ఉండిపోయాం అంతే. మీరే ఇంకా వచ్చి ఫ్లాగ్ని ముందుకు షిఫ్ట్ చేశారు ఎందుకంటే ఇద్దరే కదలడానికి ఇక్కడి నుంచి కదలడానికి అసలు ఒప్పుకోలేదు. సో యా వి పుట్ ఇన్ అవర్ బెస్ట్ బట్ దట్ ఈస్ నాట్ గోనా కమ్ బిట్వీన్ అవర్ ఫ్రెండ్షిప్. ఎగ్జాక్ట్లీ గేమ్ ని గేమ్ లాగా ఆడాము. దేర్ ఇస్ నో చీటింగ్ నథింగ్ నో ఫిక్సింగ్. బట్ మా ఫ్రెండ్షిప్ మటుకు మీరు ఎంత కుట్ర పడినా కానీ యూ కాంట్ బ్రేక్ అ ఫ్రెండ్షిప్. మంచిది మీరు ఇలాగే క్లోజ్ ఫ్రెండ్స్గా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. కానీ 10 లక్షలు మాత్రం ఒకళ్ళకే ఇస్తాను. అది మీరు ఎవరికనేది మీ టాస్క్లు బట్టి మీ స్కోర్ బట్టి ఉంటుంది. ఆల్రెడీ విద్య హెస్ గాన్ టు 11 అండ్ నువ్వు ఆల్మోస్ట్ 11లో సగం ఉన్నావు. 11లో 2 1లు ఉంటాయి నీ స్కోర్ ఏమో 1. సో గుడ్. ఇంకా ఉంది కదా ఛాన్స్, 3 ఛాన్స్. ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ పంపుతున్నాను అబి అండ్ సోనియా. కమ్ ఆన్ గర్ల్స్ గో. ఏమో తెలీదు అక్కడ వెళ్ళే వరకు ట్రై చేసే వరకు మేబీ నాకన్నా నా ఆపోజిట్ కండక్టర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ దిస్ ఇస్ అబౌట్ ద హౌ స్ట్రాంగ్ యు ఆర్. చూద్దాం, అందరూ నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబడాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టేక్ ద ఫ్లాగ్స్. ఏంటి యాక్షన్, మీరు చూసేది యాక్షన్. ఓ గాడ్ దిస్ ఇస్ సో ఫనీయా. ఇది అబ్బాయిలకి పెట్టాల్సిన టాస్క్ మాకెన్ని పెట్టారో అర్థం అవ్వట్లేదు. ఓ గాడ్, ఝాన్సీకి రాని ఫీలింగ్లో డిడింగ్ 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 పరిగెత్తు. ఓ గాడ్. Okay girls, ready? 1 2 3 and go. కంగ్రాట్స్ అబి, నీకు 2 పాయింట్స్. నీ స్కోర్ 10, సోనియా నీ స్కోర్ 7. ఏంటి ఇల్లు ఆగే అక్కడ? నాకు చెప్పారు టెక్నిక్ 4 అడుగులు పరిగెత్తి 1 నిమిషం ఆగి దాని తర్వాత మళ్ళీ పరిగెత్తమన్నారు. నేను అదే చేశాను. అదే చేసావు, కానీ ఏం చేసావంటే అబ్బి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, నువ్వు కొంచెం స్లోగా పరిగెత్తావు. అదే నువ్వు కూడా కొంచెం ఫాస్ట్గా పరిగెత్తుంటే నువ్వు ఆగిన దాని టెక్నిక్ ఏంటంటే అవి పడిపోయేది. ఆల్రెడీ పడింది, కానీ ఫ్లాగ్ దగ్గర పడింది. సో నెక్స్ట్ టైం బెటర్ లక్, గుడ్ జాబ్. ఓకే, సో అభి సోనియా అయ్యారు. నెక్స్ట్ విద్య అండ్ రమ్యాని పంపుతాం. సో విద్య, నువ్వు సెకండ్ టైం ఈ టాస్క్ చేయడం ఆల్రెడీ, సో నీకు అడ్వాంటేజ్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావా? అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. బికాజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మేబీ నాకు తెలుసు, ఐ నో ద టెరిటరీ, ఇట్స్ నాట్ న్యూ టు మీ. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడే చేశాను కాబట్టి ఐ స్టిల్ హ్యావ్ దట్ యునో ఆ పెయిన్. అది తన ఫ్రెష్గా చేస్తుంది కాబట్టి ఇంకా పవర్ అది బాగుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సెకండ్ టైం చేస్తున్నావు కాబట్టి నీకు అనిపిస్తుంది, కానీ నీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అందరూ మళ్ళీ ఆల్టర్నేట్ చేయాలి. సో రమ్య, నీ స్కోర్ 2లో ఉన్నావు, విద్య ఏమో 11లో ఉంది. సరే, టాప్ కాంపిటీటర్ విద్య కాబట్టి 11 and 2 9 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ టాస్క్లో నువ్వు ఆడిన ప్రతిసారి 2 పాయింట్స్ నీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది నువ్వు గెలిస్తే. అండ్ నువ్వు 2లో ఉన్నావు, ప్లస్ నువ్వు స్ట్రాంగ్ కాంపిటీటర్ కాబట్టి నీకు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ క్రూషియలే ఇక్కడ నుంచి. సో జాగ్రత్త రమ్య. మిగతా ముగ్గురు ఆల్రెడీ చేశారు కాబట్టి విద్య కూడా ఆల్రెడీ చేసింది. సో మీ నలుగురికి ఎక్స్పీరియన్స్ ఉంది, రమ్య ఫస్ట్ టైం చేస్తుంది. సో మీ ముగ్గురు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారని? సోనియా, ఐ డోంట్ నో దీని గురించి కొంచెం. ఐ థింక్ రమ్య ఇస్ ప్రిటీ స్ట్రాంగ్, సో తనకి ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ప్లస్ షీ ఈస్ ఆల్సో పొడుగు కాబట్టి తన స్ట్రైడ్ కూడా లాంగర్ ఉంటుంది. సో ఐ థింక్ విద్య కూడా స్లో ఏం కాదు, విద్య కూడా చాలా ఫాస్ట్. అభి నువ్వు ఫాస్ట్, బట్ దెన్ యు నో ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద స్ట్రైడ్
ఇది కూడా స్ట్రెచింగ్ ఇప్పుడు పక్కన పడినా వీ కెన్ జస్ట్ స్ట్రెచ్ అండ్ టేక్ ఇట్ అవుట్ యా దాన్ని బట్టి. సో హైట్ గురించి మాట్లాడితే మరి అసలు ఛాన్స్ లేనిది రష్మికే కదా, అందరికంటే పుట్టి కదా. ఏం రష్మి పాపం అలా చేశారేంటి రష్మి? నీకు ఒక పాయింట్ ఇచ్చి అందరు కలిసి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? ఆబ్వియస్ గా నా బెస్ట్ ఫ్రెండ్ గెలుస్తుంది అంట. కాదు, ఫైనల్స్ కి అయితే విద్య వెళ్తుంది, కానీ ఇప్పుడు విద్య అండ్ రమ్య మధ్యలో జరిగేది ఐ థింక్ రమ్య విల్ స్కోర్ ద ఫ్లాగ్. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కమ్ ఆన్ గర్ల్స్, గో గెట్ రెడీ. ఈ టాస్క్ చూస్తుంటే అన్నిటిలోని కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే అందరితో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కొంచెం ఇదైనా తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కానీ అందరితో చేసేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయేమో అని డౌట్. డెఫినెట్గా విన్ అవ్వాలనుకున్నా, ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చూసి తెలుసు చాలా చండాలంగా చేశాను. సో దీంట్లోనే కరెక్ట్గా చేసి 8 points గెలుచుకోవాలని ఉంది. I'll try. One, 2, 3, go! Come on, Vidya, come on, come on, come on. Come on. Come on, Vidya, come Hey, on. Vidya, వచ్చేసింది. Come on, Ramya, Vidya, go come on, faster. come on, come on, Go. come on, come on, Vidya, come Ramya, on. go. Come on, Vidya. Yes. Go, 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 go. No, 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 Vidya, Oh, come on, come on, shit. come on. Vidya, almost వచ్చావు, come on. थोड़ा सा पुश ले बस. Come on, Vidya, need it. Go, go, go. Oh, Vidya, come on. Go pull her. Good job, Vidya. He scored 13. Not bad. Super score, Ramya. నువ్వు ఇంకా 2లోనే ఉన్నావు. ఆల్మోస్ట్ ఫ్లాగ్ దాకా వెళ్ళావు. బాగానే పరిగెత్తారు ఇద్దరు, బాగానే ఆగారు, బాగానే స్ట్రగుల్ అయ్యారు. కానీ నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆల్రెడీ చేసింది కాబట్టి తను కిందే ఉంది, పైకి లాగలేదు. నాకు తెలియలేదు. నువ్వేమో పైన ఇలా ఇలా అది అక్కడ వెళ్ళాక ఇక్కడ పట్టేసింది నాకు. ఇక్కడ పట్టేసింది, Serious మధ్య గా? గుర్తొచ్చింది, సీరియస్గా దోమ కుట్టింది. పాయింట్లు అయితే రాలేదు, పాయింట్ అది. ఇంకా ఉంది కదా, పర్వాలేదు. ఇంకా నీకు ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి, ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి నీకు. సో ఇంకా 6 points తెచ్చుకునే అవకాశం నీకుంది. బట్ గుడ్ షో విద్య. విద్య స్కోర్ 13, టాప్ స్కోర్లో ఉంది విద్య. ఆడిన 2 రౌండ్లు గెలిచింది. గుడ్ జాబ్. సో నెక్స్ట్ మనం రష్మి అండ్ అభినయశ్రీని పంపిద్దాం. ఏంటి మళ్ళీ విద్యతో వెళ్తావా? కుదరదమ్మా. अभी या సో మీ ఇద్దరు మళ్ళీ చేసి యూ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. సో అభి అండ్ రష్మి ఇద్దరు ఆల్రెడీ చేశారు. సో సెకండ్ టైం ఇది. ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు మీ ఇద్దరులో? నేనే చెప్పేస్తా అభి. ఎందుకు అలాగా? లాజిక్ ఏంటి? తను ఫ్లాగ్ తీసుకుంటే నేను కష్టపడతా తను డ్రాగ్ చేయడానికి, అంతే. స్విమ్మింగ్ చేస్తుంది. నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, గడ్లో స్విమ్మింగ్. గడ్డలో స్విమ్ చేస్తా. ఓకే గర్ల్స్, కమ్ ఆన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. Ready, 1, 2, 3, go. भाग. भाग. Come on, Rashmi, come on. Stop.
కంగ్రాచులేషన్స్ అభి. ఇందాక నీ స్కోర్ 10, ఇప్పుడు మళ్ళీ 2 పాయింట్స్ కొట్టేసావు. సో 12. అండ్ రష్మి ఇంకా 1లోనే ఉన్నా. 1లోనే ఉన్నావు. 1లోంచి బయటికి రావా? మీరు చూస్తున్నారు కదా, ట్రై చేస్తున్నాను కానీ బానే ట్రై చేసావు, కానీ నిన్ను ఈడ్చికెళ్ళి కొట్టింది. దున్నపోత అంటుంది నిన్ను. దొన్నపోతు కాదు, bull ఎద్దు. అంటే ఏంటి ఇంగ్లీష్? ఎద్దు. ఎద్దు, యా, ఇట్స్ కాంప్లిమెంట్. అదే ఎద్దు అనేది కాంప్లిమెంటా? ఈ టాస్క్ కి అదే అవసరం. సరే, ఈ టాస్క్కి ఎద్దు అనేది కాంప్లిమెంట్ అంటండి. రష్మి అభినయశ్రీని ఎద్దు అంటుంది. సరే, ఎద్దను ఏమన్నాను, పాయింట్లు మాత్రం కొట్టేసింది. 2 పాయింట్స్. కమాన్, నెక్స్ట్ మనం పంపాల్సింది రమ్య అండ్ సోనియా. లెట్స్ గో. Okay girls, ready, go. 1, 2, 3, go. Come on Sonia, నువ్వే పైన ఉన్నావు. Come on Sonia, come on, you can do it. Come on. Hold it. Hold the position. Yes, hold. Come on Ramya, go. Come on, Sonia. Come on Sonia, come on. Yes, come on. Come on, Sonia. No, don't give up. Hold the grass. Hold the grass. No. Yeah, stay. Don't Come on, move. Ramya, go. Don't let her move. Come on Sonia. Go forward. Crawl. Come on, Sonia. Come on. She's long. Come on, Sonia. Ramya, Go. Sonia. You can do it. Vellu, come on. You're pulling her. Come on. Yes, you're pulling her. Go. Yeah. Come on. Okay Ramya, come on. Yeah. You can do it. Come on, yaar. Try. Come on. Come on, Sonia. Don't let her go. Go. You look stronger. Go. Come on Ramya, come on. Come on, Ramya. Come on, Sonia. Come on girls, come on. ఎవరో ముందుకు వెళ్ళండి. Ramya, give one shot, man. Give one shot. Yes, Sonia. Yes, go. Come on, Sonia. Ramya, one shot. Come on, finals, points. Go. Ramya, one shot. Come on, Sonia. Ramya, one shot. Go. Yes. Yes. Ramya, move. Ramya, don't stop. Move. Ramya, move. Than baat దగ్గరికి ఉంది. Take one shot. Come on girls, come on. Ramya, move now. Yes. Chase Sonia, come on. Come on Sonia, slip అవుతుంది Ramya, get Ramya. up, Ramya. Move. Make one move. తాను దగ్గరగా ఉంది. Ramya తన ఆగిపోయింది. Go, Come Ramya, on, give it up. move Ramya, move. Go. కదులు Ramya. She's almost given up. Sonia Go. లేచి చేత్తో లాగే, లేదంటే She's given up. Go. Yes. కాదు, తిరిగి చేత్తో లాగే. తిరిగి చేత్తో లాగు Ramya, లేదంటే నువ్వైనా ట్రై చేయి. తిరిగి చేత్తో లాగు. Sonia, it's you in the center. Come on It's you. Sonia, Come on. 1 feet దూరంలోనే ఉంది Ramya. నువ్వు చాలా ఫీట్ దూరంలో ఉన్నావు. Come on Ramya. Yeah. Ramya, go down. Hold the grass. Sonia. Come on. Ramya, don't leave. Yes. Sonia, go. Lagu అమ్మాయిని. Come on, pull her. Come on. No, you can. Ramya లాగేసింది. వెళ్ళు పడిపోయింది. వెళ్ళు. Come on Sonia. Slip అయిపోయింది Ramya. Come on. Yes. లాగేసేయ్ Sonia, లాగేసేయ్. దగ్గరగా
రమ్య come on. Give up, go. సోనియా రమ్య పడిపోయింది లాగేసేయ్. Go. Yes. Yes, go. రమ్య Yes. గ్రాస్ పట్టుకో, వదలుకో. She's given up, go. Go. నీకు దొరకదు, దానికి దొరకకుండా చూసుకో. Don't give up. వెంటానికి దొరకకుండా చూసుకో. Just go for it. అక్కడే ఉండు. Move చేయకు, అక్కడే ఉండు. Move చేయకు, అక్కడ పట్టుకొని ఉండు. Go, go, go. Yes, it's yours. Yes. ఎద్దుల రేసుల్లో ఎద్దులు, కోళ్ళ పందాల్లో కోళ్ళు, ఇట్లా ఫీల్ అయితే ఐ డోంట్ మైండ్. వాట్ అ ఫీలింగ్ అంత స్ట్రగుల్ తర్వాత విన్ అవడం అనేది ఇట్స్ లైక్ అమేజింగ్ ఫీలింగ్. రమ్య సోనియా గుడ్ జాబ్ సోనియా. ఇందాక టెక్నిక్ అని సగంలో ఆగి ఏదో ట్రై చేసావు, దెబ్బతిన్నావు, గుడ్. కానీ ఇద్దరు మంచి టఫ్ స్ట్రగుల్ ఇచ్చారు, బాగుంది, గుడ్ జాబ్. సో ఇంతకుముందు 2 రౌండ్స్లో నీ స్కోర్ 7 అండ్ ఇప్పుడు ఒకటి గెలిచావు. సో +2 is 9. కంగ్రాచులేషన్స్. అండ్ రమ్య నువ్వు ఇంకా 2లోనే ఉన్నావు, 2 సార్లు ట్రై చేసావు, 2 సార్లు ఓడిపోయావు. కానీ ఇంకా 2 సార్లు ఛాన్స్ ఉంది. స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ 4. సో ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ సూపర్ ఇంట్రెస్టింగ్ మిక్స్ అండ్ మ్యాచ్లో నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ పెయిర్ ఎవరంటే విద్య అండ్ అభి. సో క్లాష్ ఆఫ్ ది టైటన్స్ అంటే ఇద్దరు 2 సార్లు ట్రై చేశారు, 2 సార్లు ఇద్దరు గెలిచారు. సో ఈసారి 2 సార్లు గెలిచిన ఇద్దరులో ఎవరు గెలుస్తారో చూడాలనుంది నాకు అండ్ మా ఆడియన్స్కి. సో గర్ల్స్ గో గెట్ రెడీ. One, 2, 3, go! Congrats, Abhi. నీ స్కోర్ ఇందాక 12 + 2 14. గుడ్ జాబ్. ఈ ఎపిసోడ్లో 3 టాస్క్లు చేసావు, 3 టాస్క్లు నువ్వే విన్ అయ్యావు. సో ఆల్రెడీ అభి 6 పాయింట్స్ ఎర్న్ చేసుకుంది ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. గుడ్ జాబ్. విద్య నువ్వేదో టెక్నిక్ వాడావు, ఏదో పడుకున్నావు, ఏదో చేసావు, దాని లోపలే అసలు మా పాప వెళ్ళిపోయి ఫ్లాగ్ లాగడం జరిగింది. సో టఫ్ లక్. సో నువ్వు 3 అటెంప్ట్ చేసావు, 3లో 2 గెలిచావు, నాట్ బ్యాడ్. నీకు ఆల్రెడీ 4 పాయింట్స్ వచ్చినాయి అండ్ ఇంకా ఒక్కొక్క ఛాన్స్ ఉంది మీకు వేరే వాళ్ళతో. సో లెట్స్ సీ. గుడ్ యువర్ పొజిషన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇందా క్లాష్ ఆఫ్ టైటన్స్ అన్నాను, ఇప్పుడు కూడా క్లాష్ ఆఫ్ టైటన్సే. కానీ 2 సార్లు అటెంప్ట్ చేసి 2 సార్లు ఓడిపోయారు ఇద్దరు, రమ్య అండ్ రష్మి. ప్రస్తుతానికి ఇద్దరు బాటమ్ 2. సో ఇద్దరు మహా స్కోర్లు. రష్మి 1, రమ్య 2. సో ఇది గెలిస్తే ఇంకొక 2 వస్తుంది. ఆ 1, 2 దాటి కొంచెం ముందుకు వెళ్తాం. సో ప్లీజ్ గట్టిగా ట్రై చేయండి, ఇద్దరు ట్రై చేయండి. ఇద్దరులో ఎవరో ఒకరు గెలుస్తారు. కమాన్ గర్ల్స్, గో గెట్ రెడీ, కమాన్. సో సమరానికి రెడీ అయిన 2 అందమైన పోట్ల గిత్తలాగా ఉన్నారు. రెడీ 1, 2, 3, go! Come on, Rashmi. Oh! Go. Don't give up. No, Rashmi, don't give up. Ramya, go. Rashmi, go. Hold the glass. Go forward. Rashmi, you can still do it. Go. Yeah, stop. మూడు అటెంప్ట్ చేసావా?
మూడోది స్కోర్ ఎంత? 0 1 వెరీ గుడ్. ఓకే, మొత్తానికి 2 పాయింట్లు రమ్య కొట్టింది. సో నీ స్కోర్ 2 నుంచి కదిలి 4కి వెళ్ళింది రమ్య. చాలా కష్టపడ్డట్టున్నావు. చాలా ఒక రేంజ్లో. మరి ఈ అమ్మాయి బాగానే ఉంది, నువ్వేమో ఒక రేంజ్లో కష్టపడ్డావు. బాగానే ఉన్నానా? నేను స్ట్రైట్ అవే కష్టపడట్లేదు పెద్దగా, అందుకే బాగానే ఉంది. నేను డైరెక్ట్ గా ఫేస్ మీద పడ్డాను అక్కడ అంతే. ఇంకా ముక్కు మీద తగిలింది, ఇంకా నేను వదిలేసాను అంతే. సరే, మీ ఇద్దరికి ఇంకొక అటెంప్ట్ ఉంది. సో దాంట్లో ఎవరితోటి పడుతుందో చూద్దాం. సో నెక్స్ట్, ఓకే గో బ్యాక్. ఓకే, నెక్స్ట్ నేను పంపించబోయేది విద్య అండ్ సోనియా. ఇద్దరు మంచి కసి మీద ఉన్నారు. ఓటమి గెలుపు 2 సమానంగా ఉన్నాయి. సో లెట్స్ సీ ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారో. కమ్ ఆన్ గర్ల్స్, లెట్స్ గో. Come on, yeah. Ready, here we go. 1, 2, 3, go. Go, Vidya, go. పడిపోయింది విద్య, come on. విద్య, మొత్తానికి ఈ ఎపిసోడ్లో 4 అటెంప్ట్ చేసావు, 4లో 3 గెలిచావు. సో 3 to 6 అండ్ ఇంత మునుపు నీ స్కోర్ 9. సో 9 + 6 15. గుడ్ స్కోర్. అండ్ సోనియా, హార్డ్ లక్, ఒకటి మాత్రమే గెలిచావు. లెట్స్ సీ. గుడ్ జాబ్ ఎనీవేస్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నంబర్ 1తో పోటీ ఎవరు చేస్తారు? నంబర్ 1 అంటే సాధారణంగా కాంపిటీషన్లో నంబర్ 1, టాప్ పొజిషన్లో ఉన్న నంబర్ 1 అని. కానీ ఈ ఐడియా సూపర్లో నంబర్ 1, ఈ ఎపిసోడ్లో నంబర్ 1, లాస్ట్ ఎపిసోడ్లో నంబర్ 1, కింద నుంచి నంబర్ 1 రష్మి అండ్ సోనియా. నువ్వు పర్లేదు, కొంచెం సేఫ్గానే ఉన్నావు, కానీ రష్మి నంబర్ 1లో ఉన్నావు. సో లాస్ట్ ఛాన్స్ ఇది. ఇంత ముందు ట్రై చేసిన 3 ఓడిపోయావు. ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు 2 పాయింట్స్ గెలుచుకోవడానికి. సో అట్లీస్ట్ ఈ 2 పాయింట్స్ గెలిస్తే 1 + 2 3 అయింది. 1 నుంచి బయటకు వస్తావు. సో బాగా ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. లెట్స్ గో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. One, 2, 3, go! Rashmi, go! Run! Rashmi, go! Rashmi, go! You're close! Come on, Rashmi, come on! Rashmi, go! Elbow, Rashmi, elbow! Rashmi, elbow! This is yours, go! Rashmi, come on! Yes, Almost there, Rashmi, come on! వదలు ఇప్పుడు వెళ్ళు. Yes! Rashmi, come on! Come on, Rashmi! సోనియా ఇవ్వద్దు. Yes! మొత్తానికి నా నంబర్ 1 రష్మి 1 దాటి 2 పాయింట్స్ స్కోర్ చేసి 1 + 2 3కి వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. సో సోనియా, నీ స్కోర్ ఇంత ముందు 7 అండ్ 4 అటెంప్ట్స్లో 1 మాత్రం గెలిచావు. సో 7 + 2 9. గుడ్ జాబ్. సో నెక్స్ట్ మనం ఒక విన్నర్ని, ఒక స్లైట్లీ లోవర్ లెవెల్లో ఉన్న టార్గెట్ని ఇద్దరిని కలుపుదాం. రమ్య అండ్ అభి ట్రై చేస్తున్నాం, అన్నీ గెలుస్తుంది. అండ్ రమ్య ఈరోజు అంత పర్ఫార్మెన్స్ లేదు. సో రమ్య, మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని నీ ఫీలింగ్? అభి అనుకుంటున్నా. ఎందుకు? నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదా? ఉంది, కానీ నాకు ఫస్ట్ వెళ్ళిన దాంట్లో లెగ్ పట్టేసింది. అందుకని నేను ఎంత సో ట్రై ఫస్ట్ లెగ్ చేసినా పట్టేసిందని సెకండ్ టైం కూడా చేయలేను అంటున్నావు? చేయలేను అనట్లేదు, ట్రై చేస్తా. ఓకే, సో అభి అండ్ రమ్య, లెట్స్ గో. Last round of the day. Ramya, ready? Abhi, ready? 1, 2, 3, go! Abhi, the star performer of the show of this episode. 4 అటెంప్ట్ చేసింది,
4 గెలిచింది, 8 పాయింట్స్ సంపాదించింది. సో నీ టోటల్ స్కోర్ వచ్చి 8 + 8 16. వెరీ గుడ్ స్కోర్ అభి. అండ్ రమ్య 2లో స్టార్ట్ చేసావు, 1 గెలిచావు 4ట్లో. సో 2 + 2 4. ఇంకా బాటంలోనే ఉన్నావు. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. 3 రౌండ్స్లో స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ రమ్య అండ్ గుడ్ జాబ్ అభి. థ్యాంక్ యూ. గో బ్యాక్. గర్ల్స్ ఐడియా సూపర్లో 10 లక్షలకి ఇంకా మీరు 3 స్టెప్స్ దూరంగా ఉన్నారు, 1 స్టెప్ దగ్గరగా ఉన్నారు. అండ్ ఈ ఎపిసోడ్లో ఈ టాస్క్లో మీకు ఛాన్స్ ఇచ్చాను డైరెక్ట్గా 8 పాయింట్స్ గెలుచుకోవచ్చని. దాన్ని అభి సద్వినియోగం చేసుకుంది, 8 పాయింట్స్ సంపాదించింది. అటెంప్ట్ చేసి 4 గెలిచేసింది. గుడ్ జాబ్ అభి, వెరీ గుడ్ షో, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టుడే. స్టార్ పర్ఫార్మర్ నువ్వే, నీకు 8 పాయింట్స్ వచ్చినాయి. వెరీ నైస్. ఇంత మునుపు నీ స్కోర్ 8 అండ్ 8 + 8 is 16. అది నీ టోటల్ స్కోర్ నౌ. అండ్ రష్మి అండ్ రమ్య మీరు మంచి ఛాన్స్ వచ్చినా మీరు వాడుకోలేకపోయారు. ఓన్లీ 2 ఈచ్ వచ్చినాయి. సో రష్మి 1 + 2 3 అండ్ రమ్య 2 + 2 4. ఇంకా మీరు అక్కడే ఉన్నారు, 3 4లో ఉన్నారు. అండ్ విద్య ఇంత మునుపు లీడింగ్లో ఉన్నావు నువ్వు విత్ 9 పాయింట్స్. ఈ ఎపిసోడ్లో 3 గెలిచావు 4 అటెంప్ట్స్లో. సో 6, దట్ ఈస్ 9 + 6 15. సో సెకండ్ పొజిషన్లో ఉన్నావు. నంబర్ 1 లీడింగ్లో అభి ఉంది. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి ఫైనల్కి. 1 పాయింట్ లీడింగ్లో ఉంది అభి. అండ్ సోనియా కూడా అటెంప్ట్ చేసి 4లో 3 ఓడిపోయింది, 1 మాత్రం గెలిచింది. ఇంతకుముందు మీ స్కోర్ 7. సో 7 + 2 9. సో నువ్వు అక్కడే ఉన్నావు. సో ప్రతి మచ్ అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇంకా రష్మి నంబర్ 1లోనే ఉంది కింద నుంచి. అభి మాత్రం బాగా యూజ్ చేసుకునే ఛాన్స్ అండ్ 1 పాయింట్ లీడ్లో ఉంది. సో బాగా చాలా 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 టైట్ పొజిషన్లో ఉన్నారు విద్య అండ్ అభి. గుడ్ జాబ్ గర్ల్స్, బాగా చేశారు పర్ఫార్మెన్స్ ఈరోజు. వెరీ నైస్, ఐ లైక్ ఇట్. ఇదే స్పిరిట్తో కంటిన్యూ అవ్వండి. ఇంకా ఒక 3 స్టెప్పులు దూరంగా ఉన్నారు మీరు ఫైనల్స్కి. లెట్స్ సీ ఎలా తారుమారు అవుతాయో పరిస్థితులు, నాకు తెలీదు. బట్ గుడ్ గోయింగ్ ఫర్ నౌ. అండ్ ఆడియన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఫైనల్స్. ఇంకా 3 ఎపిసోడ్లు ఉన్నాయి ఫైనల్స్కి. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరు ఏం సరిగా పర్ఫామ్ చేస్తారో తెలియట్లేదు, ఎవరు లీడ్లోకి వెళ్తారో ఏమీ తెలియట్లేదు. చాలా ఎక్సైటింగ్గా జరుగుతుంది. సో కీప్ వాచింగ్ ఐడియా సూపర్. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది, బట్ మీరు ఫ్రీగా ఉండండి టు వాచ్ ఐడియా సూపర్ నెక్స్ట్ వీక్ సేమ్ టైం. సూపర్.